ఇన్ని దినాలు ఏనుగుల వార్తలంటే మన్యం ఇంకా శ్రీకాకుళం జిల్లాలో యాదకొచ్చేది. ఎందుకంటే గడ్దిక్కు ఏనుగుల ఆగం చిన్నగుండది. అడవిలు ఈడ్చిపెట్టి ఊర్ల పడ్డ ఏనుగులు జనాలను ఎంత ఆగం పట్టించినాయో బొచ్చడి మాటలు చూపించినావు. అయితే ఏనుగుల హల్చల్ వార్త ఒక్క ఏపీకే సొంతమా, మన తెలంగాణకు ఎందుకు ఉండొద్దు అని అనుకున్నాయో ఏం పాడో గాని కొమ్రం భీం జిల్లాను సుడివెడుతున్నాయట. అందుకే గిట్ల సాటింపేసి చెప్తుర్రు. మహారాష్ట్ర నుండి ఏనుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ చేనులలో పోయేటోళ్ళు గుంపులుగా పోవాలి, ఎవరు విడివిడిగా పోరాడుతున్నాయో. ఇన్నరా మహారాష్ట్రకించి ఏనుగుల మంద మన దిక్కు వచ్చింది కాబట్టి అందరూ పాయలంగుండమని సాటింపేపిస్తుర్రు అధికారులు. ఇప్పటికే అక్కడి పోలీసులు అలర్ట్ అయ్యి తెలంగాణ సరిహద్దు ఊర్లు జక్కాపూర్, మాకుడి, హుడికిలి, వెంకట్రావుపేట దిక్కుపోయి ఏనుగులు వస్తే ఏం చేయాలో ఎట్లా తప్పించుకోవాలి అనేది పూసగుచ్చుతుర్రు. ఏను చెవులు వెనుకకున్నాయనుకో అది దాడి చేస్తారని చెప్పేసి మనం తొండం ఎప్పుడైతే మడిచిందో ఇక పక్క దాడి చేస్తుందో అక్కడ నుంచి మనం వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి మెల్లమెల్ల. మళ్ళా ఏనుగు నుంచి పారిపోయేటప్పుడు స్టేట్ ఉత్పత్తి ఎప్పుడు కూడా అంటే మనం స్టేట్ ఉట్టుకుంటే అది ఎంత స్టేట్ అయినా అడ్డే ఉంటాం ఎగ్జాక్ట్గా ఉట్టుకుంటే ఇట్లా గజరాజులు అవుపడితే ఏం చేయాలి అనేది ఊరూరా తిరిగి చెప్తురు పోలీసోళ్ళు. పోయినసారి చింతలమానేపల్లి దిక్కు వచ్చిన ఏనుగే మళ్ళా వచ్చింది. అప్పుడు అది ఇద్దరిని చంపింది. ఈసారి ఇంకా కసి మీద ఉండే మోకుంది కాబట్టి దానికి తెరువు పోకుండా జాగ్రత్త పడుర్రి. అప్పుడు పట్టుకుందామని పోతే అడవి అధికారులను పోలీసులను ముప్పు తిప్పల పెట్టింది. అసోంటిది ఇంకా ఎక్కువ దాడి చేయొచ్చు అని అంటుర్రు పోలీసోళ్ళు. ఇప్పటికైతే తెలంగాణకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నదట గాని ఎప్పుడు వస్తాయో ఏమో పాయలంగుండమని ఊరూరు తిరిగి మీటింగ్లు పెట్టి అలర్ట్ చేస్తుర్రు. మరి ఏనుగులు చల్లగుండా ఏపీలో కూడా ఇట్లనే ఆగం చేసినాయి. గా ఆగం ఏగలేక కర్ణాటకకెంచి కుంకి ఏనుగులని తెచ్చింది అక్కడి సర్కారు. ఇక్కడ జనం కోసం చూస్తుంటే మనకు కూడా అసొంటి కుంకి ఏనుగులు ఓ 4 పట్టుకొస్తే తప్ప ఈ ఏనుగుల రసరస పోయేటట్లు లేదు అని అంటుర్రు అక్కడి జనాలు. అంతేకాదు పుట్టెడు బుగులు పడుకుంటా తెలంగాణకు రాకముందే అటునుంచి అటే తరిమే ఉపాయం చెయ్యుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది అని ఒక తీరుగా కోరుతుర్రు. చూడాలి మరిగా అడవి అధికారులు ఏం చేస్తారో.